ఎవరితో వచ్చావు? అన్నతో. నీ అన్నతో వచ్చావా? ఓకే, అల్లు అర్జున్ మూవీస్ లో ఏమి ఇష్టం నీకు? నాకా పుష్ప మూవీ చూసావా? చూసిన ఏ డైలాగ్ అంటే ఇష్టం పుష్పలో? పుష్పాలు నాకు అది ఏం చెప్తాం కదా ఏంటి? నాకు తెలుగు రాదు చాలా, అందుకే ఆ, నీకు తెలుగు రాదా? హిందీలో చూసావా పుష్ప మూవీ? చూసిన నా డాడీ నుంచి చూసావు. ఓకే, అల్లు అర్జున్ది తగ్గేదే లేదు చెప్తావా ఒకసారి? చెప్పు. పుష్పరాజ్ కభీ జుకేగా నహీ సాలా. ఆ, చెప్పు మరి. పుష్ప కభీ జుకేగా నహీ సాలా. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నట్టు ఇవాళ ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నలతోని తమ్ముళ్ళతో కూడా అల్లు అర్జున్ ఈవెంట్ చూడాలి అని చెప్పి, అలాగే అల్లు అర్జున్ చూడాలి అని చెప్పి చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా మరికొంతమంది ఉన్నారు ఫ్యాన్స్, అందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ సార్ చెప్పండి, అల్లు అర్జున్ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ మేడం, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. ఓకే, ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నారు మరి? 1000 కోట్ల పైన, 1000 కోట్ల పైన. కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఇంకా ఎక్కువే రావచ్చు, తక్కువ అయితే లేదు. ఓకే ఓకే. సో ఈసారి కలెక్షన్స్ లో కూడా ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు అన్నట్టు చెప్తూ ఉన్నారు. 1000 కోట్ల పైన వసూలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప తక్కువ ఏ మాత్రం కూడా వసూలు చేసే ఛాన్సెస్ లేదు అని అయితే ఫ్యాన్స్ చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం, ఇంకా కొంతమంది ఉన్నారు, మొత్తం కూడా ఫ్యాన్స్ అందరినీ కూడా కవర్ చేద్దాం. ఇంకా ఏమంటారు ఏంటి అన్న విషయాలపైన. మీరు అందరూ అల్లు అర్జున్ అభిమానులేనా? డై హార్డ్ ఫ్యాన్స్. డై హార్డ్ ఫ్యాన్స్. ఓకే ఓకే. అండ్ పుష్ప 1 ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. అండ్ పుష్ప 2కి వచ్చేసరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఏం కోరుకుంటున్నారు ఈ మూవీ నుంచి? అంటే ఎప్పుడెప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాం మూవీ కోసం. ఇంకా ఒక 2-3 డేస్ ఉంది అంతే. అది వచ్చింది అనుకో మామూలుగా లేకుండా ఇంకా అసలు మూవీ చూసినాక అసలు తగ్గేదే లేదు. ఇంకా వైల్డ్ ఫైర్ ఇంటర్నేషనల్ పడిపోతాయి అంతే. ఏంటి థియేటర్ దగ్గర పెట్టేస్తారా? అంతే కదా. పుష్ప అంటే ఆ రేంజ్ లో ఉంటది. ఓకే, అంటే తగలు పెడితేనే పుష్ప రేంజ్ అన్నది పెరుగుతుంది అనుకుంటున్నారా? పుష్ప అంటే మామూలుగా ఉండదు కదా, ఒక రేంజ్ ఉంటది అట్లా అని చెప్పేసి. సో అందుకని ఆ రేంజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకు డబ్బులు చూపిస్తాం. ఆ ట్రోలింగ్ చేసిన కొడుకులకు ఏం తెలుసు. ఓకే. అండ్ ఇంకొకటి అడుగుతున్నా, పుష్ప ఇప్పుడు టికెట్ రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, ఏం చెప్తారు మరి దీని మీద? ఎంత రేట్ ఉన్నా మేము పోతాం. పుష్ప అంటే మాక్సిమం అంతే ఉంటది కదా. పుష్ప అంటే ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ కి